హాయ్ అండి. రోజు హెల్తీగా తిని బోర్ కొట్టిందా? స్పైసీగా టేస్టీగా తినాలని మీకు కూడా అనిపిస్తుందా? అయితే ఈ మంచూరియాని ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే నేను మంచూరియా కోసం అన్ని వెజిటబుల్స్ని చాప్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఆనియన్స్, క్యారెట్స్ ఇంకా క్యాబేజ్ని యాడ్ చేస్తున్నానండి. అంతకు మించి నేను ఏమైతే యాడ్ చేయట్లేదు. మీరు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్. దీనిలో కొంచెం అంత పసుపు వేసుకుంటున్నానండి. తర్వాత మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను లైట్గా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నానండి. మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను కదండి, సో కారం కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత నేను గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పొడి ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుంటానండి. సాల్ట్ అయితే పచ్చిమిర్చిని కూడా నేను యాడ్ చేసుకుంటానండి. చాప్ చేసేసాను చిన్నగా, వాటిని యాడ్ చేసుకుంటాను. 3 రకాల స్పైసీనెస్ కోసం 3 రకాలు యాడ్ చేశానండి. పెప్పర్ యాడ్ చేశాను, కారం యాడ్ చేశాను, ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే మంచిగా మిక్స్ చేసి పెట్టుకుంటానండి. ఒక 5 మినిట్స్ అట్లా పెట్టుకుంటే మనకి వాటర్ వదిలేస్తుందండి క్యాబేజ్ ఇంకా ఆనియన్. దాన్ని బట్టి మనం మైదా ఎంత యాడ్ చేసుకోవచ్చు అనేది మనకు ఐడియా వస్తుంది. సో ఇదైతే నేను మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత దీనిలో అయితే నేను 1 కప్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 కప్ కార్న్‌ఫ్లోర్‌కి 1½ కప్ మైదా యాడ్ చేసుకుంటాను. ఆ వాటర్ అన్నీ మంచిగా నీళ్లు కింద ఉండిపోకుండా కరెక్ట్గా సరిపోయేలాగా కలుపుకున్నానండి. యాక్చువల్గా మీరు ఇంకా కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకున్నా బాగానే వస్తుంది, ఇంకా మైదా యాడ్ చేసుకున్నా బాగానే వస్తుంది. కానీ ఈ ప్రపోర్షన్లో వేసుకుంటే మంచిగా క్రిస్పీగా, అవుట్ సైడ్ క్రిస్పీ లోపల మంచిగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్రపోర్షన్లో ట్రై చేసి చూడండి ఒకసారి. అంతా మంచిగా కలిసేలాగా కలపాలండి. కలిపిన తర్వాత చాలా గట్టిగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకుందామండి. ఇలా ఇలా బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుంటున్నానండి. దానిలో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేయడానికి. మీరు డీప్ ఫ్రై చేయడానికి ఇష్టపడకపోతే మీరైతే అప్పం పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేను ఇట్లా చేసుకున్నాను. మీకు తెలుసు మంచూరియా అంటే ఎంత పని, ఎంత టైం టేకింగ్ అని. బట్ స్టిల్ తినాలి అనుకున్నప్పుడు, బయట తినొద్దు అనుకున్నప్పుడు మనం కష్టపడతాం కదండి. సో ఇలా అన్నీ మంచూరియన్ బాల్స్ యాడ్ చేసుకొని నీట్గా అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. ఇవి మంచిగా లోపలైతే సాఫ్ట్ ఉంటాయండి, సూపర్ సాఫ్ట్ ఉంటాయి. అట్లనే బయట అయితే చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మా ఇంట్లో అయితే చాలా నచ్చిందని చెప్పారు. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. అవి అంటుకోకుండా అయితే కలపండి మంచిగా. నేను ఎక్కువ పిండి కలపలేదు కాబట్టి అవి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. మీరు కూడా ఎక్కువ పిండి కలపకపోతే ఇలా డెఫినెట్గా చూస్తూ ఉండండి, మధ్య మధ్యలో అంటుకోకుండా అయితే కలుపుతూ ఉండండి. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ లోపల పాన్ పెట్టుకొని స్టవ్ మీద దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. దానిలో చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి ముక్కలు ఇంకా ఉల్లి ఆకు వేసుకుంటున్నాను, గ్రీన్ ఆనియన్స్. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే లైక్ క్యాప్సికమ్, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు అండి, క్యాబేజ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు అయితే నేను ఫుల్ టైర్డ్ అయిపోయానండి హోల్ డే. సో నేను ఈ 2 వెజిటబుల్స్ చాలు అనుకున్నాను. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. దీనిలో అయితే లైట్గా కారం వేసుకుంటున్నాను, బికాజ్ ఆల్రెడీ నేను మంచూరియన్ బాల్స్లో యాడ్ చేశాను. చాలా లైట్గా యాడ్ చేస్తున్నాను. పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను అండ్ మళ్ళీ సేమ్ 1 పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో అయితే నేను మిక్స్ చేసి ఆల్రెడీ సాసెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి టమాటా కెచప్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకున్నానండి. సో అవన్నీ యాడ్ చేసి దీనిలో మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత 1 మినిట్ కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోనే కొంచెం సేమ్ ఇప్పుడు ఎంత టేబుల్ స్పూన్ చూపించానో 1/2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి వాటర్ మిక్స్ చేసి దీనిలో యాడ్ చేసుకుంటున్నానండి. అంతేనండి, టేస్టీ మంచూరియా రెడీ అయిపోతుంది. ట్రై చేసి చూడండి.